హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈరోజు మీ ముందుకి అర్బన్ క్రూజర్ టొయోటా టైజర్ తీసుకొచ్చేసాం. ఇది వచ్చేసి దాని లాక్. ఇక్కడ మనకి లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి అండ్ బ్యాక్ వచ్చేసి మనకి టొయోటా లోగో. ఇది మనకి యాక్చువల్గా వచ్చేసి సుజుకిలో ఫ్రాంక్స్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్ వెహికల్ ఇది వచ్చేసి మనకి రీబ్యాజింగ్ చేసి టొయోటాలో రిలీజ్ చేశారు. ఐ మీన్ దట్ ఇంకా మీరు సుజుకి లోగో ప్లేస్లో టొయోటా లోగో ఉంటుంది ఎక్కడ చూసినా సరే. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇంజన్ మీద టొయోటా లోగో. అండ్ ఇది వచ్చేసి మనకి టర్బో ఇంజిన్తో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి ఫ్లూయిడ్ వాషర్ ఈ బ్లూ కలర్లో ఉన్నది. అండ్ అలానే ఇక్కడ మనకి ప్రాపర్ ఐసోలేషన్ ప్రొవైడ్ చేశారు, సో క్యాబిన్లోకి నాయిస్ అనేది తక్కువ వస్తుంది. ఇంకా ఇంజిన్ వేరియంట్ చూసుకుంటే 1.2 లీటర్ న్యాచురలీ యాస్పెక్ట్ పెట్రోల్ ఇంజిన్ ఇది రావడం జరుగుతుంది. అలానే 1 లీటర్ టర్బో పెట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 1.2 లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జిలో కూడా ఇది అవైలబుల్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో ఇదైతే అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం ఇంకా డిఆర్ఎల్స్ చూస్తే ఇవి వచ్చేసి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఇది నాట్ కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ కింద చూసుకుని మనకి హెడ్ లైట్, లో బీమ్ అండ్ హై బీమ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద మనకి స్కిడ్ ప్లేట్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్లాక్ కలర్ గ్రిల్ అండ్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ వచ్చేసి మనకి టొయోటా లోగో సిల్వర్ కలర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి వి వేరియంట్ కాబట్టి కెమెరా రావడం జరుగుతుంది. గ్రిల్ చూస్తే మనకి దీన్ని హనీ బీ గ్రిల్ అని పిలవచ్చు. అండ్ అలానే మనకి ఫ్రంట్ బంపర్ చూసుకుంటే బ్లాక్ కలర్ అండ్ కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ట్రీట్మెంట్. సేమ్ స్టోరీ రైట్ సైడ్ కూడా డిఆర్ఎల్స్. అండ్ కింద చూస్తే మనకి హెడ్ లైట్స్. ఇందులో నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది, వీళ్ళు ఫాగ్ లైట్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా సైడ్ పోర్షన్ చూసుకుంటే మనకి వీళ్ళు ఇక్కడ మనకి క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్ డైమెన్షన్స్ వచ్చేసి 195 mm, అలానే R16 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్ మీన్స్ రేడియల్. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 199 mm వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం డోర్ హ్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే బాడీ కలర్లో డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం క్లిక్ చేసి మనం అన్లాక్ అవుతుంది. ఆ బటన్ మనం క్లిక్ చేస్తే ఓవరాల్గా కార్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 3995 mm, విడ్త్ వచ్చేసి 1765 mm, హైట్ వచ్చేసి 1550 mm, వీల్ బేస్ వచ్చేసి 2520 mm. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏ విధమైన రిక్వెస్ట్ సెన్సర్ రాదు. ఇంక చూస్తే ఏరోడైనమిక్స్ కట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ క్యాప్. ఇది మనకి డ్రైవర్ సైడ్ లివర్ ఉంటుంది, అది కానీ పుల్ చేస్తే మనకి ఇక్కడ పెట్రోల్ క్యాప్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకా మనకి వీల్ బేస్ చూస్తే కనుక 2520 mm. అండ్ సస్పెన్షన్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ టార్చ్ అండ్ బీమ్ స్ట్రట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు గుడ్ ఎయిర్ టైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా 50 కిలోమీటర్స్ తిరగచ్చు. ఇంకా మనం బ్యాక్ పోర్షన్ చూద్దాం. వీళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద వైట్ లైన్లో ఉంది కదా, అది వచ్చేసి మనకి సిగ్నల్ లైట్. అండ్ ఇక్కడ మనకి అలానే కనెక్టర్ లైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చివరి నుంచి చివరికి చాలా అట్రాక్టివ్గా ఉన్నది. ఇంకా నాకు ఇందులో కొంచెం వియర్డ్గా కనిపించింది బ్యాక్ సైడ్ బంపర్, కొంచెం హెవీగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూసిన మనకి అర్బన్ క్రూజర్ టైజర్ లోగో అండ్ పార్కింగ్ సెన్సార్స్ 1, 2, 3 and 4. సో టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బంపర్ కొంచెం వియర్డ్గా ఉందన్నాం కదా, కిందది సిల్వర్ కలర్. ఇది చూస్తే బ్యాక్ రైన్ వైపర్ అండ్ టాప్లో వచ్చేసి మనకి వాటర్ స్పిల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టాప్ లైట్, ది సేమ్ టైం డిఫోగర్ లైట్స్. గ్లాస్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం డస్ట్ పట్టేస్తుంది. ఇది వచ్చేసి మనకి 360 డిగ్రీ కెమెరా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కెమెరా అండ్ బూట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. టోటల్ 308 లీటర్స్ బూట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పేషియస్గానే కనిపిస్తుంది. ఇది చూస్తే మనకి పార్సిల్ ట్రే. ఇంకా మనం స్టెఫిన్ టైర్ కూడా మీకు చూపిస్తాను. లెట్ మీ ఓపెన్ ఇట్. అండ్ టైర్ వచ్చేసి మనకి గుడ్ ఇయర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీవే సేమ్ కంపెనీ టైర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక మనం బూట్ అయితే క్లోజ్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ సారీ నేను మెన్షన్ చేయడం మర్చిపోను, ఇది వచ్చేసి మనకి వి వేరియంట్. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వి బ్యాడ్జింగ్. అండ్ కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్. టాప్ వ్యూ కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెనా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి రూఫ్ రైల్స్ జస్ట్ ఫర్ షోకేస్. ఇక్కడ మనం లగేజ్ కానీ వేసుకోవడానికి ఉండదు. ఇంకా మరి ఆలస్యం చేయకుండా బ్యాక్ ప్యాసింజర్ సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఏ విధంగా రిక్వెస్ట్ సెన్సర్ రావట్లేదు. ఇది వచ్చేసి మరి బ్యాక్ సైడ్ డోర్ అబ్జర్వ్ చేస్తే టోటల్ 90 డిగ్రీస్ యాంగిల్ ఇది ఓపెన్ అవుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈజీగా కూర్చోవచ్చు. డోర్ లాక్స్ ఇక్కడ చూస్తే మనకి లెదర్ ఫినిషింగ్తో వీళ్ళు కొంచెం ప్రొవైడ్ చేశారు. పైన అంతా కూడా డోర్ అంతా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్స్, వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఇది వచ్చేసి మనకి పవర్ విండోస్ బటన్. అండ్ ఇక్కడ మనకి సీట్స్ వచ్చేసి టోటల్ 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకెందులో కూర్చుని లెగ్ రూమ్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, ఇంకైతే నేను లాన్కి అయితే వచ్చేసాను. చూస్తే మీరు నా లెగ్స్ చూడొచ్చు. నేను వచ్చేసి 5 and height, నాకైతే ఇది కంఫర్టబుల్గా ఉంది. థై సపోర్ట్ లిటిల్ డిసప్పాయింట్మెంట్, ఇంకా థై సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. మీరు హెడ్ రూమ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హెడ్ రూమ్ చూస్తే ఇది కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి అంత హెడ్ రూమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, బట్ డీసెంట్ హెడ్ రూమ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ మనకు ఒక హ్యాండ్ గ్యాప్ అయితే ఉంది హెడ్ రూమ్ వచ్చేసి. అండ్ సైడ్లో గ్రాబ్ హ్యాండిల్స్ ఫర్ సపోర్ట్, గుడ్ సపోర్ట్ కోసం. అండ్ ఇందులో మంచి విషయం ఏంటంటే ముగ్గురు ప్యాసింజర్స్ కూడా హెడ్స్ వస్తున్నాయి. ఐ మీన్ దట్ హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక మంచి కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు ముగ్గురు కూడా.
అలానే బ్యాక్ సైడ్ మనకి 3 మెంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇదే వెహికల్‌లో ట్రావెల్ చేశాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకు కూడా ఈ వెహికల్ ఉంది. చాలా కంఫర్టబుల్ ట్రావెల్ చేయొచ్చు. ఇదే 60/40 స్ప్లిట్ సీట్స్ చెప్పాను కదా! ఇక్కడ మనకి 60% సీట్స్ అయితే నేను స్ప్లిట్ చేశాను. ఆ మిగతా 40% సీట్ కూడా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. అలా స్ప్లిట్ చేసుకుంటే మీకు చాలా బూట్ అయితే వస్తది. ఓకే. నేనైతే ఇంకా ఎలా ఉందో అలా పెట్టేస్తాను. ఓకే. ఇదొచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్. ఇక్కడ చూస్తే డ్రైవర్ ఏం చేసాడో తెలీదు. పాకెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు డ్రైవర్ సైడ్. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పాకెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీ వెంట్స్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి. సో ఏసీకి ప్రాబ్లం ఉండదు. కింద వచ్చేసి మనకి కంట్రోల్. అగైన్ దాని కింద మనకి ఛార్జింగ్ పోర్ట్స్ 2 పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఫోన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. ఏ వేరియంట్లో కూడా సన్ రూఫ్ అయితే లేదు. ఇక్కడ మనకి టాప్లో లైట్. హోప్ రేర్ ప్యాసింజర్ సైడ్ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేశాను అనుకుంటే కనుక కామెంట్ చేయండి. అలానే వీడియో మీద కూడా మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లేట్ చేయకుండా డ్రైవర్ సైడ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్. జస్ట్ క్లిక్ చేసి మనం చేస్తే అన్లాక్ అవుతుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, ORVM కంట్రోల్ అండ్ ఇలాగనే మనకి చైల్డ్ లాక్. ఇది వచ్చేసి మనకి అన్లాక్ లాక్ అండ్ మిగతా కూడా పవర్ విండో కంట్రోల్స్. ఇన్నర్ డోర్ హ్యాండిల్ చూస్తే మనకి క్రోమ్ ఫినిష్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేశారు. మిగతాదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్. కింద వచ్చేసి మనకి స్పీకర్స్ అండ్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్. డ్రైవర్ సీట్లో కూడా మనం కూర్చొని చూసేద్దాం మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి స్టార్ట్ స్టాప్ బటన్. ఓకే, క్లిక్ చేశాను, ఆన్ చేశాను. ఇక్కడ మీరు టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్ అబ్జర్వ్ చేయొచ్చు. డిజిటల్ మీటర్ కూడా అవైలబుల్ ఉంది. చాలా చిన్నగా అయితే డిజిటల్ మీటర్ మిడిల్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ అబ్జర్వ్ చేస్తే చాలా స్మూత్ ఉంది స్టీరింగ్ వచ్చేసి. అండ్ మిడిల్లో మనకి బోల్డ్గా టొయోటా లోగో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంట్రోల్స్, మ్యూజిక్ చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి కంట్రోల్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ కింద అబ్జర్వ్ చేస్తే 3 బటన్స్ ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి మనకి కాల్ లిఫ్ట్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి, అలానే వాయిస్ కమాండ్స్. అండ్ ఇందులో మనకి క్రూస్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి క్రూస్ రిలేటెడ్ కంట్రోల్ మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇంకా రైట్ సైడ్ లెవర్ చూసినట్లయితే కనుక మనకి హెడ్ లైట్స్కి అలానే సిగ్నల్ లైట్స్కి ఈ లెవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఆటో హెడ్ లైట్స్ కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ బటన్స్ చూసుకుంటే మనకి హుడ్ బటన్. ఈ హుడ్ బటన్ నొక్కితే కనుక మనకి ఫ్రంట్ ఒక హుడ్ డిస్ప్లే అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్, హై బీమ్ అండ్ లో బీమ్ కంట్రోల్స్. ఇక్కడ వచ్చేసి మనకి 360-degree కెమెరా కంట్రోల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ద సేమ్ టైం ట్రాక్షన్ అండ్ ఆటోమేటిక్ ఇంజిన్ ఆన్ ఆఫ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఆ బటన్స్ దగ్గర. నేను ప్రెసెంట్ అయితే 360-degree వ్యూ అయితే నేను క్లిక్ చేశాను. మీరైతే డిస్ప్లేలో చూడొచ్చు. అండ్ మీరు హుడ్ కూడా చూస్తున్నట్లయితే హుడ్ మీద క్లిక్ చేస్తే హుడ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఐ విల్ షో యూ. హుడ్ అంటున్నాను కదా. హుడ్ అంటే హెడ్సప్ డిస్ప్లే. అందులో వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్లో మనకి ఫంక్షన్స్ అయితే మనకి ఆ డిస్ప్లేలో మనకి కనిపించడం జరుగుతుంది. లాంగ్ బటన్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మనకి ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసుకోవడానికి ఆ బటన్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ చూస్తే 9 ఇంచ్ అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ కింద వచ్చేసి మనకి ఏసీ వెంట్స్, మిడిల్ వచ్చేసి మనకి హజార్డ్ లైట్స్, రైన్ వైపర్ లివర్. ఇది మనకి ఆటోమేటిక్ అయితే కాదు, ఆటోమేటిక్ సెన్సర్ అయితే రావట్లేదు. అట్ ద సేమ్ టైం హెడాస్ కూడా ఈ వెహికల్లో లేదు. ఐ మీన్ దట్ సుజుకిలో ఏ వెహికల్లో లేదు, సో టయోటాలో కూడా రాదు. ఏసీ కంట్రోల్స్. ఇవి వచ్చేసి మనకి ఫిజికల్ బటన్స్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా ఫిజికల్ బటన్స్ వస్తే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు వచ్చాను కూడా టచ్ వస్తున్నాయి కదా, బటన్స్ కూడా మనకి ఫిజికల్ బటన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్. సెంటర్ కన్సోల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే మనకి ఫ్రంట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చెక్ చేద్దాం. నా మొబైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, ఇక్కడ చూద్దాము. ఛార్జింగ్ అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. అలానే ఒక విషయం, మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ వల్ల మొబైల్ అయితే హీట్ కొంచెం ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేశాను కూడా ఇంతకుముందు. సో ఇది చూస్తే మనకి హ్యాండ్ బ్రేక్. ఓకే, గుడ్. ఇది వచ్చేసి మనకి డ్రైవర్ ఆర్మ్రెస్ట్. చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. మెజెంతా కలర్ ఎక్కడ పడితే అక్కడ ఫిల్ చేసేసారు ఫుల్గా. ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్ అండ్ బిలో గ్లో బాక్స్ మనకి స్పేసియస్గానే ఉంది. సన్ వైజర్. ఇది వచ్చేసి మనకి మిర్రర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి రూఫ్ లైట్స్. జస్ట్ క్లిక్ చేస్తే రూఫ్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతాయి. సీట్ అడ్జస్ట్మెంట్ చూస్తే ఇక్కడ మనకి మాన్యువల్ లివర్స్. జస్ట్ మీరు ఫ్రంట్కి పుష్ చేస్తే ఇన్క్లైన్డ్ అండ్ అలానే ఫ్రంట్కి బ్యాక్కి అన్నీ కూడా మీరు మూవ్ అవుతారు. ఇక్కడ చూస్తే లెగ్ రూమ్ అడ్జస్ట్మెంట్. జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది. రియర్ వ్యూ మిర్రర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఆటో డిమ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తాయి కదా, దాని లైటింగ్ మనకి డైరెక్ట్గా ఆ గ్లేర్ అనేది మన మీద పడకుండా డ్రైవింగ్ అనేది మనం స్మూత్గా కంఫర్టబుల్గా చేయొచ్చు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్ కూడా చూసేద్దాం. ఇక్కడ మనకి మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా రూఫ్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఏ వేరియంట్లో కూడా మనకి సన్ రూఫ్ అయితే రాదు. ఇందులో అడ్రస్ మర్చిపోను. డిపెండ్స్ అపాన్ హైట్ అడ్రస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సీట్ కలర్స్ వచ్చేసి మెజెంతా అండ్ బ్లాక్. అండ్ సీట్స్ కూడా మనకి కంఫర్టబుల్గానే ఉన్నాయి.
ఉన్నాయి. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ అర్బన్ క్రూజర్ టొయోటా టైజర్. ఇందులో వేరియంట్స్ వచ్చేసి ES, S+, G అండ్ V. మనం రివ్యూ చేసింది వచ్చేసి V వేరియంట్. అలానే మనకి మైలేజ్ కోసం మాట్లాడుకుంటే మాన్యువల్లో 21 కిలోమీటర్స్, ఆటోమేటిక్లో 19.86 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ రావచ్చు, డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ మోడ్స్. ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్.